కేంద్ర ప్రభుత్వ రైతు కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ అఖిల భారత కిసాన్ సంయుక్త మోర్చా కార్మిక వ్యవసాయ కార్మిక రైతు కూలీ సంఘాల ఆధ్వర్యంలో నేడు పార్వతీపురం మన్యం జిల్లాలో నిర్వహించిన జైల్ భరో కార్యక్రమం ఉద్రిక్తల మధ్య కొనసాగింది. పార్వతీపురం పాత బస్టాండ్ నుంచి ప్రారంభమైన ర్యాలీని పోలీసులు అడ్డుకుని 26 మంది ప్రజా సంఘాల నాయకులను అరెస్ట్ చేశారు. అనంతరం బరు మాట్లాడుతూ అమెరికాతో ప్రతిపాదిత వాణిజ్య ఒప్పందం వల్ల భారత రైతాంగానికి తీవ్ర నష్టం వాటిల్లే అవకాశం ఉందని వారు ఆందోళన వ్యక్తం చేశారు. రైతుల అభ్యంతరాలను పరిగణలోకి తీసుకోకుండా కేంద్ర ప్రభుత్వం ఒప్పందం అమలుకు ప్రయత్నించడం సరికాదన్నారు. కార్మిక హక్కులకు భంగం కలిగించే లేబర్ కోడ్లను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. రైతులు కార్మికులకు వ్యతిరేకంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాలను మార్చుకోకపోతే నిరసనలను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి వై మన్మథరావు, బివి రమణ, ఎన్వై నాయుడు, రైతు సంఘం జిల్లా అధ్యక్షులు ఎం కృష్ణమూర్తి, కౌలు రైతు సంఘం జిల్లా అధ్యక్షులు రెడ్డి వేణు, ఐద్వా జిల్లా కార్యదర్శి బి లక్ష్మి, వి ఇందిర తదితరులు పాల్గొన్నారు.